ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగమో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమో అయితే ఇంటర్వ్యూలు గట్రా ఉంటాయి. కానీ పొలిటికల్ పోస్టుకు ఇంటర్వ్యూలు ఏంటబ్బా? ఇదెక్కడి కొత్త సాంప్రదాయం? సేమ్ టు సేమ్ అక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఇదే విషయంలో సొంత ఎమ్మెల్యేపై కారాలు మిరియాలు నూరుతోందట. ఇందుకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అంత పెద్ద తప్పు ఏం చేశారు? చుక్కల్ కాంగ్రెస్ లో పదవుల లొల్లి. ఎమ్మెల్యే వినూత్న ప్రయోగం బెడిసికొట్టిందా? మంటలు పెట్టిన మార్కెట్ కమిటీ పదవి. గాంధీ భవన్ ను తాకిన నిరసన సెగలు. రాక అధికారం వస్తే కాంగ్రెస్ లో పదవుల లొల్లి కలవర పెడుతోంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చేపట్టిన చిన్న పదవీ నియామకం స్థానికంగా నిప్పురాజేసింది. దాని సెగలు కాస్త గాంధీ భవన్ దాకా పాకాయి. ఈ రచ్చకు కారణం ఎమ్మెల్యే చేసిన ఒక వినూత్న ప్రయోగమేనని తెలుస్తోంది. చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం స్థానిక నేతలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. అంతకు మించి వివాదాస్పదమూ అయింది. పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడితే మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా అంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యే మీద భగ్గుమంటోంది. మరోవైపు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల పార్టీ పెద్దలు అభినందనలు తెలుపుతున్నారు. పదవుల పంపకాల్లో నేతల ఎంపికకు ఎమ్మెల్యే ఫాలో అయిన ఫార్ములా బాగుందని కితాబిచ్చారట. అయితే స్థానిక క్యాడర్ మాత్రం ఎమ్మెల్యేకి పూర్తిగా రివర్స్ అవ్వడం విశేషం. 15 ఏళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ హవా నడిచింది. 2009 నుంచి మొన్నటి ఎన్నికల దాకా గులాబీ జెండానే ఎగిరింది. అలాంటి చోట కష్టపడి పార్టీని గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాక లక్ష్మీకాంతారావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నది స్థానిక నేతల ఆరోపణ. అంతటితో ఆగకుండా గాంధీ భవన్ లో నిరసన తెలిపారు. దీంతో గెలిచి ఏడాది కాలేదు, అప్పుడే జుక్కల్ కాంగ్రెస్ లో అసంతృప్తి బయటపడిందనే టాక్ నడుస్తోంది. సాధారణంగా ఏ ఎమ్మెల్యేకైనా తన నియోజకవర్గంలో పదవుల పంపకం కత్తి మీద సామలా ఉంటుంది. ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఆ భయంతోనే చాలా మంది ఏళ్లు గడిచినా పదవుల పంపకాల జోలికి పోరు. అయితే జుక్కల్లో ఆ తలనొప్పి లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వినూత్నంగా నేతలందరినీ ఇంటర్వ్యూలు చేయడం రాజకీయంగా ఆలోచింపజేస్తోంది. కానీ లోకల్ గా సొంత పార్టీలోనే నిప్పు రాజేసింది. సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యే ఏకపక్షంగా వెళ్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కొత్తగా పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. కొన్నాళ్లుగా లోపల రగిలిపోతున్న అసంతృప్తులు ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా గాంధీ భవన్ ముందే ధర్నాకు కూర్చుని ఇన్నాళ్లు అంతర్గతంగానే ఉన్న కుమ్ములాటలను బజారున పడేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వర్షన్ మాత్రం మరోలా ఉంది. పార్టీలో పదవుల కోసం పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకే ఏఎంసీ పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించామంటున్నారు లక్ష్మీకాంతారావు. ఇది భవిష్యత్తులో అందరికీ ఆదర్శం అవుతుందంటున్నారు. కానీ ఇప్పటికే గళం పెంచిన ఆయన వ్యతిరేక వర్గం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. పలు మండలాల జెడ్పీటీసీలు ఎమ్మెల్యేపై తిరుగుబావుట ఎగిరేశారు. పార్టీ పదవులను, నామినేటెడ్ పోస్టులను తన వర్గం వారికి ఇచ్చేందుకే ఇదంతా అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంలో భారీ స్థాయిలో డబ్బు చేతులు మారిందంటూ పార్టీ పెద్దలకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారట. అయితే వాళ్లంతా వసూల్ బ్యాచ్ అంటూ కొట్టిపారేస్తున్నారట ఎమ్మెల్యే. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తకు గుర్తింపునిస్తా తప్ప ఇలాంటి వాటికి భయపడను అంటూ తేల్చి చెబుతున్నారట. జుక్కల్లో మొదలైన ఈ జగడం గాంధీ భవన్ దాకా పాకింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి మరి.